గురువుగారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని త్రిమూర్తులని అంటారా? ఇంకా ఎవరినైనా త్రిమూర్తులని అంటారా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురునే త్రిమూర్తులు అంటారు. ఈ త్రిమూర్తులు వీళ్ళు ముగ్గురే కాదు, ఎన్ని బ్రహ్మాండములు ఉన్నవో అన్ని బ్రహ్మాండములలో అంతమంది త్రిమూర్తులు ఉన్నారు. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి? ప్రతి బ్రహ్మాండానికి ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు. ప్రతి ఆఫీసుకి ఒక బాస్ ఉంటారు కదా, ఎన్ని ఆఫీసులు ఉన్నాయో అంతమంది బాసులు ఉన్నారు, అధికారులు. అలాగా ఇక్కడ కూడా ఎన్ని బ్రహ్మాండములు ఉన్నవో అన్ని బ్రహ్మాండములకు అందరూ బ్రహ్మలు ఉన్నారు, అందరూ విష్ణువులు ఉన్నారు, అంతమంది రుద్రులు ఉన్నారు. మనకు తెలిసిన మన చేత ఆరాధింపబడే ఈ ముగ్గురు మాత్రమే కాదు. ఇంకా ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయని లెక్క చెబుతాం మనం. లలితా సహస్రనామంలో ఓ దివ్యమైన నామం ఉన్నది. ఇన్ని అని లెక్క చెప్పకుండా వశిన్యాది వాగ్దేవతలు ఎంతో గొప్పగా చెప్పాయి. ఏమని? అనేక కోటి బ్రహ్మాండ జనని అని చెప్పారు వాళ్ళు. ఆ అమ్మవారు ఎటువంటిది అంటే అనేక కోటి బ్రహ్మాండ జనని. ఒక్క కోటి కాదట, అనేకములైన కోట్ల బ్రహ్మాండములు ఉన్నాయి. ఎన్ని బ్రహ్మాండములు ఉన్నాయో అన్ని బ్రహ్మాండములకు ఓ బ్రహ్మ, ఓ విష్ణువు, ఓ మహేశ్వరుడు ముగ్గురు ఉన్నారు. కనుక వాళ్ళందరూ కూడా త్రిమూర్తులే. మనకు తెలిసిన ఈ ముగ్గురు మాత్రమే కాదు. అందుకనే దేవీ భాగవతంలో ఆ త్రిమూర్తులను ముగ్గురిని విమానంలో ఎక్కించుకుని వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో అనేక మంది బ్రహ్మలు కనబడతారు, అనేక మంది విష్ణువులు కనబడతారు, అనేక మంది రుద్రులు కనబడతారు అని కూడా చెప్పబడి ఉన్నది. ఆ కారణం చేత కేవలం ఈ ముగ్గురు మాత్రమే కాదు, ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయో ఈ ముగ్గురు కూడా గోలోకానికి వెడతారు. గోలోకానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ పరిచారిక ఉండి మీరెవ్వరు అని అడుగుతుంది. మేము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఏ లోకానికి మీరు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు? వాళ్ళు అమాయకంగా అడుగుతారు, ఏ లోకం ఏముంది, మా లోకానికి మేమే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఇంకా ఎన్ని లోకాలు ఉన్నాయి? మీరు వచ్చేటప్పుడు చూడలేదా? విరజ నది అని ఉన్నది. ఆ నదిలో అనేకములైన బంతుల వలె దొల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అవన్నీ బ్రహ్మాండములే. ఆయా బ్రహ్మాండములలో కూడా ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు అని ఆ చెలికత్తె ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెప్పింది. కనుక కేవలం వీళ్ళు మాత్రమే కాదు, అనేక బ్రహ్మాండములు, ఆయా బ్రహ్మాండములకు త్రిమూర్తులు.